ఆకాశవాణి చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలుగు వ్యక్తి ఉపరాష్టపతి అయ్యేలా తెలుగువారందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తెలంగాణలో MBA, MCA కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన TGI-SET 2025 వెబ్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సులభంగా అనుమతులు తీసుకుంటున్నామని పరిశ్రమల శాఖ మంత్రి TG భరత్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు: పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన ప్రభుత్వ, ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిన్న నిర్వహించిన సమావేశంలో P4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదరికం లేని రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని, సమాజానికి తగ్గించిన అవసరం రాష్ట్రంలో ఇప్పటి వరకు 13 లక్షలకు పైగా బంగారు కుటుంబాలను, 1 కోటి మందికి పైగా మార్గదర్శులు దత్తత తీసుకున్నారని ముఖ్యమంత్రి వివరించారు. తెలుగు వ్యక్తి ఉపరాష్టపతి అయ్యేలా తెలుగువారందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో నిన్న మాట్లాడుతూ 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా అయ్యేందుకు నాడు తెలుగువారంతా ఏకమయ్యారని చెప్పారు. ఇప్పుడు తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి మద్దతు పలికి రాజకీయ విజ్ఞతను ప్రదర్శించాలని కోరుతూ, ఇండియా కూటమి న్యాయ కోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రతిపాదించారు. పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం ఆనాడు ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారికి సంపూర్ణమైన మద్దతు తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. కాగా ఉపరాష్టపతి ఎన్నికకు కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నిన్న ప్రకటించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోదావరి నది వద్ద నీటి మట్టం, ప్రవాహం, రక్షణ చర్యలు పరిశీలించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్కు 0.29 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తోందని పేర్కొన్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలెవరూ నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటి వాగు వద్ద వరద నీరు నిలిచిన ప్రాంతాలను మంత్రి గత సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి అధికారుల, ఉద్యోగుల భవనాలను కూడా సిద్దం చేస్తున్నామన్నారు. పశ్చిమ బైపాస్పై బ్రిడ్జి నిర్మాణ సమయంలో మట్టి అడ్డుగా ఉండడంతో వాగు ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తాయని, దాన్ని తొలగిస్తున్నామని మంత్రి పేర్కొంటూ, కొండవీటి మట్టంతా తీసేసి పైన యాక్చువల్ గా బ్రిడ్జ్ కట్టుండాల్సింది. వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడు అటు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ ఇచ్చిన వాటర్ అంతా ఆగిపోయింది. ఈ సమయంలో ఆ మట్టి తీయటం ప్రాక్టికల్ గా వీలు కాదు వెంట కింద. అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు. వాళ్ళు డైవర్షన్ చేస్తే నీళ్లు పోతాయి. జనరల్ గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ కొద్ది రోజులు ఆగుతుంది. అలాగే ఈ నెలలో కొంత స్లో అయిన మాట వాస్తవమే. దాని దేశవ్యాప్తంగా ఈ నెల 29వ తేదీ నుంచి 31 వరకు జాతీయ క్రీడా దినోత్సవం 2025ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన దృశ్య మాధ్యమ విధానంలో క్రీడా మంత్రులతో క్రీడా దినోత్సవ ఏర్పాట్లపై నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అమరావతి నుండి ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో అన్ని జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, యువజన సంఘాలు, క్రీడా సంస్థలు పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రతి పౌరుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సులభంగా అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాలని, ప్రతి జిల్లాలో తప్పనిసరిగా జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ డిఐపిసి సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలోని ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఐసెట్ 2025 వెబ్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఏడాది కౌన్సిలింగ్ ను 2 విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 5తో ముగియనుంది. తుది విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 8న ప్రారంభమై 16న ముగుస్తుంది. విద్యార్థులు కౌన్సిలింగ్ షెడ్యూల్, నోటిఫికేషన్ వంటి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ tgicet.nac.in ను సందర్శించవచ్చని అధికారులు తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని ఈరోజు జాతీయ సద్భావనా దివస్గా జరుపుకుంటున్నారు. 4 ఆగస్టు 20న ముంబైలో జన్మించిన ఆయన 40 ఏళ్ల వయసులోనే భారత 6వ ప్రధానమంత్రిగా సేవలందించారు. 1984లో తన తల్లి ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆధునిక భావాలు, నిర్ణయాత్మక ఆలోచనలు కలిగిన రాజీవ్ గాంధీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో గణేష్ ఉత్సవాలను ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తామని ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల గణేష్ ఉత్సవాలు 2025 ఏర్పాట్లపై హైదరాబాద్లో నిన్న మంత్రి అధ్యక్షతన సమన్వయ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 6వ తేదీన ముగియనున్న గణేష్ ఉత్సవాలు 2025 సజావుగా జరిగేందుకు నిర్వాహకులు, ప్రజలు సహకారం అందించాలని కోరారు. భద్రతా సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో నిన్న తీరం దాటిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ, దక్షిణ అంతర్గత ఒడిశాలో ఉన్న వాయుగుండం నైరుతి దిశలో ప్రభావం ఎక్కువగా ఉండటం వలన రాష్ట్రంలో పలు చోట్ల మొదటి 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో నైరుతి రుతుపవన గాలులు ఇంకా వీచే అవకాశం రాబోయే 5 రోజులు కూడా ఉంది. 3 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అయ్యేలా తెలుగు వారందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన టీజీఐసెట్ 2025 వెబ్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సులభంగా అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.